సార్ ఒక బాండ్ ఉంది సార్ అందరితో, నాకు భలే నచ్చింది అయ్యా. ఏమన్నానంటే తను చెప్పిన మీనింగు, మా ఫాదర్ ట్రీట్మెంట్లో ఉన్నారు సార్, టంగ్ క్యాన్సర్, దానికి యూజ్ చేస్తాను సార్, ఖర్చు పెడుతున్నాం అండ్ తణుకులో ఒక ఇల్లు కట్టాలి సార్. ఇది చెప్పింది. సొంత ఇల్లు లేదు డెమాన్కి, తణుకులో ఒక ఇల్లు కట్టాలి సార్. దాంతోపాటుగా దీన్ని కూడా స్ట్రెస్ చేసి ఓవర్ ఇది సినిమాటిక్ కూడా చెప్పాలి డెమాన్. దాంతోపాటుగా వాళ్ళ నాన్నకి టంగ్ క్యాన్సర్ ఉంది, దాని ట్రీట్మెంట్కి వాడతానని చెప్పాడు. నీట్గా ప్రాపర్గా పర్ఫెక్ట్ రీజనింగ్ చెప్పాడు. సింపుల్, నాకు బాగా అనిపించింది. నేను మనసు దోచాడు అని చెప్పింది ఈ రీజన్కి కాకుండా, నెక్స్ట్ ఎవరికి డబ్బులు ఇచ్చి రిమూవ్ చేస్తానంటే, రిమూవ్ అని కాదు సార్, 25 lakhs హాఫ్ ఆఫ్ తీసుకొని కళ్యాణ్ గారికి నేను షేర్ చేసుకుంటా సార్, ఇద్దరం కామనర్స్ కదా సార్ అనేసి చెప్పిన మాట చక్కన మనసు దోసింది అయ్యా డెమాన్. బాగా చెప్పాడు. ఎందుకంటే డెమాన్కి కళ్యాణ్కి పడదన్నట్టుగా మనం చూస్తుంటాం, బట్ డెమాన్ థింకింగ్ చాలా బాగుంది. ఇద్దరం కామనర్స్, లాస్ట్కి మేము ఇద్దరం మిగిలాం కాబట్టి ఇద్దరం హాఫ్ ఆఫ్ షేర్ చేసుకుంటాం కానీ పంపించాలని చూడను అన్నట్టుగా కత్తిలా చెప్పాడు. సూపర్ అనిపించాడు. నెక్స్ట్ వచ్చరికి బాగా అనిపించాడు డెమాన్. డెమాన్ ఈజ్ గుడ్, మెచ్యూర్డ్, బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక నార్మల్ కాన్వర్జేషన్ లా ఉండేది, తెచ్చి పెట్టుకున్న డైలాగ్ డెలివరీ, తెచ్చుకుంటూ పెట్టుకున్న మాటల్లాగా డెమాన్ లేవు. హార్ట్ఫుల్గా ఏదో వదిలేస్తున్నాడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో బాగా మాట్లాడుతున్నాడు.